ఎడ్యుకేషనల్ అకాడమీ, సో ఎడ్యుకేషనల్ సొసైటీ. సో విసన్నపేటలో చాలా అద్భుతమైనటువంటి కోచింగ్ సెంటర్ నడిపేటువంటి కేవీఆర్ సార్ ఆధ్వర్యంలో మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి వీడియోస్ లేదా వీడియో క్లాసెస్ ని మనం రెడీ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ కొన్ని మనం అప్డేట్ చేస్తున్నాం ఆల్రెడీ. సో అలాగే ఇప్పుడు మనం దానికి కంటిన్యూషన్ లో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి టాపిక్స్ మాత్రం మనం చూస్తున్నాం. ఇంతకు ముందే చెప్పాను ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ భారతదేశ చరిత్రను 3 రకాలుగా విభజించారు. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర కాలాలను కూడా చెప్పడం జరిగింది. ఇది 3 లక్షల సంవత్సరాల నుంచి ప్రారంభమైందని చెప్పాను. మన సిలబస్ ప్రకారం 1947 క్రైస్తు శకం 1947తో ఇది అంతమైపోతుందని మనం మన సిలబస్ ప్రకారం భారతదేశ చరిత్ర అనేటువంటి అంతమవుతుందని చెప్పాం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను ఒకటి మిస్ చేశాను. అదేంటంటే లిపి లేదా యుగ విభజన పరంగా భారతదేశ చరిత్ర, లేదా చాలా మంది లిపి ఆధారాలను బట్టి ఇలాగైనా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్టూడెంట్స్, యూ హ్యావ్ టు రిమెంబర్. సో మీరు బాగా దీన్ని రిమెంబర్ చేయండి. లిపి ఆధారంగా లేదా యుగ విభజన పరంగా భారతదేశ చరిత్ర మళ్ళీ 3 రకాలుగా విభజించారు. ఒకటి చారిత్రక పూర్వయుగం, రెండవది చారిత్రక సంధియుగం, మూడవది చారిత్రక యుగం. ఫ్రెండ్స్, ఇందుట్లో ఉన్నటువంటి చారిత్రక పూర్వయుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? చారిత్రక పూర్వయుగం క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి, క్రీస్తు పూర్వమే. చారిత్రక పూర్వయుగం క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వమే 2500 వరకు ఉన్నటువంటి కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటాం. ఇక చారిత్రక సంధి యుగం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వమే 1500 వరకు ఉంటుంది. ఇది మనం గమనించాలి. చారిత్రక పూర్వయుగమన్నా శిలాయుగాల కాలమన్నా రెండు ఒకటే. చారిత్రక పూర్వయుగమన్నా శిలాయుగాలు అన్నా రెండు ఒకటే. చారిత్రక సంధియుగం అన్నా సింధులోయ నాగరికత కాలమన్నా కూడా రెండు ఒకటే. అంటే దాదాపుగా రెండు ఒకే సమయంలో మనకి కనబడుతూ ఉంటాయి. సో చారిత్రక సంధియుగం అంటే సింధులోయ నాగరికత, చారిత్రక పూర్వయుగం అంటే శిలాయుగాల కాలం. నెక్స్ట్ చారిత్రక యుగం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? చారిత్రక యుగం క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు శకం 1947 వరకు మన చరిత్ర సిలబస్ ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఒకటి, భారతదేశ చరిత్రను ప్రధానంగా మన చరిత్రకారులు లేదా భారతీయ తత్వవేత్తలు భారతదేశ చరిత్రను 3 రకాలుగా విభజించడం జరిగింది. అసలు చరిత్ర అనేటువంటి శాస్త్రం ముందు ఏ శాస్త్రంలో భాగంగా ఉండేది? తత్వశాస్త్రంలో భాగంగా ఉండేది. ఇది మనం గమనించాలి. తత్వశాస్త్రంలో భాగంగా ఉన్నటువంటి చరిత్రను తర్వాత కాలంలో చాలా మంది శాస్త్రవేత్తలు చారిత్రకపరమైనటువంటి అంశాలన్నింటినీ జోడించి ఒక శాస్త్రంగా ఏర్పాటు చేశారు. ఆ శాస్త్రం పేరేంది అంటే చరిత్ర లేదా హిస్టరీ.
సో హిస్టోరియా అనేటువంటి పదం నుంచి వచ్చిందని ఇంతకు ముందు మనం ఉన్నటువంటి వీడియోస్ లో అన్నింటిలో కూడా చెప్పడం జరిగింది. సో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, ఇది మన చరిత్రకారులు విభజించినటువంటి విభజన. అదే చరిత్రకారులు లిపి లేదా యుగాల పరంగా భారతదేశ చరిత్రను మళ్లీ 2 రకాలుగా విభజించారు. నెక్స్ట్ చారిత్రక పూర్వ 3 రకాలుగా విభజించారు. ఒకటి చారిత్రక పూర్వయుగం, రెండవది చారిత్రక సంధియుగం, మూడవది చారిత్రక యుగం. చారిత్రక పూర్వయుగంలో ప్రధానంగా గమనించాల్సినటువంటి లక్షణం, ఈ 3 యుగాలకు 3 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అందుట్లో మొదటి దానికి చారిత్రక పూర్వయుగానికి ఉన్నటువంటి లక్షణం ఏది అంటే, ఇక్కడ లిపి ఆధారాలు కనిపించవు. లిపి ఆధారాలు కనిపించినటువంటి కాలాన్ని ఏమని పిలుస్తా ఉంటే చారిత్రక పూర్వయుగం. లిపి ఆధారాలు ఉండి వాటిని చదవడానికి వీలు ఉన్నటువంటి కాలాన్ని ఏమని పిలుస్తా ఉంటే చారిత్రక సంధియుగం అంటాం. లిపి ఆధారాలతో ప్రారంభమయ్యేటువంటి కాలాన్ని మనం పిలుస్తా ఉంటే చారిత్రక యుగం అని పిలుస్తాం. చారిత్రక చెప్పాల్సినటువంటి అంశం, అందుకని నేను మళ్ళీ మీకు గుర్తుకు మీరు మర్చిపోకుండా ఉండడం కోసం ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చెప్తున్నాను. ప్రాచీన భారతదేశ చరిత్ర 3 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తకం 725 వరకు. అది మధ్యయుగ కాలం క్రీస్తకం 725 నుండి క్రీస్తకమే 1498 వరకు. అదే ఆధునిక భారతదేశ చరిత్ర అయితే క్రీస్తకం 1498 నుంచి క్రీస్తకమే 1947 వరకు. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రాచీన భారతదేశ చరిత్ర వేరు, చారిత్రక పూర్వయుగం వేరు. నెక్స్ట్ మధ్యయుగం వేరు, చారిత్రక సంధియుగం వేరు. ఆధునిక యుగం వేరు, చారిత్రక యుగం అనేటువంటిది పీరియడ్స్ వేరుగా ఉంటాయి. వీటి లక్షణాలు కొంచెం డిఫరెంట్ గా కనబడుతూ ఉంటాయి. ఇవే మనం ఇంతకు ముందున్నటువంటి క్లాసెస్ లో కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఆల్రెడీ మనం కంటిన్యూషన్ లో ఉన్నటువంటి వాటిలో మనం గమనించాల్సినటువంటి విషయాలని ఇప్పుడు చెప్తున్నాం. సో ప్రాచీన భారతదేశ చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది? ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి ప్రారంభమైంది. ఇది ఎప్పుడైంది, ఎండ్ అయింది, ఇది ఎప్పుడు ముగించబడింది? క్రీస్తకం 725లో ప్రాచీన భారతదేశ చరిత్ర. ఓకేనా? ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి టాపిక్ ఆల్రెడీ చెప్పాను, శిలాయుగాలు. ఈ శిలాయుగాలు ఎన్ని ఉంటాయి? 3 లేదా 4 శిలాయుగాలు ఉంటాయి. ఒకటి ప్రాచీన శిలాయుగం, రెండవది మధ్య శిలాయుగం, మూడవది నవీన శిలాయుగం, నాలుగవది తామ్ర శిలాయుగం. నెక్స్ట్ శిలాయుగాలు ఎప్పటి నుంచి అప్పటి వరకు ఉన్నాయి? మొత్తం శిలాయుగాల పీరియడ్ ఎప్పటి నుంచి అప్పటి వరకు? క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వమే 2500 వరకు. శిలాయుగాల కాలమన్నా ఆల్రెడీ మనం చెప్పాం. శిలాయుగాల కాలమన్నా చారిత్రక పూర్వయుగమన్నా 2 ఒకటే అని. చారిత్రక పూర్వయుగ కాలమన్నా శిలాయుగాల కాలమన్నా కూడా 2 ఒకటే. నెక్స్ట్ దీని తర్వాత రెండవ టాపిక్ సింధు లోయ నాగరికత. ఆల్రెడీ మనం చెప్పాం దీని గురించి. సింధు లోయ నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వమే 1500 వరకు కొనసాగింది. సింధు లోయ నాగరికతకే ఉన్న మరొక పేరు ఏంటది? హరప్ప నాగరికత.
సింధు లోయ నాగరికత ప్రధానంగా 3 దేశాల్లో అభివృద్ధి చెందిందని ఇవన్నీ కూడా చెప్పాం. నెక్స్ట్ ఇందులో 3వ టాపిక్ ఆల్రెడీ చెప్పాం, వేద సంస్కృతి. వేద సంస్కృతి. ఇందులో 4వ టాపిక్ మౌర్యుల పూర్వయుగం. ఇందులో 5వ టాపిక్ మౌర్య సామ్రాజ్యం. అందులో 6వ టాపిక్ మౌర్య సామ్రాజ్యం, మౌర్యుల అనంతర యుగం. మౌర్యుల అనంతర యుగం. ఓకే. అందులో 7వ టాపిక్ గుప్తులు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో 8వ టాపిక్ గుప్తుల అనంతర యుగం. గుప్తుల అనంతర యుగం. సో ఇక్కడతో ప్రాచీన భారతదేశ చరిత్రలో టాపిక్స్ అయిపోతాయి. సో ప్రాచీన భారతదేశ చరిత్రలో ప్రధానంగా ఉండేటువంటి టాపిక్స్ ఎన్ని అంటే 8. ఈ 8లో మొదటిది ఏంటి అంటే శిలాయుగాలు, రెండవది ఏంటి అంటే సింధు లోయ నాగరికత, 3వది వేద సంస్కృతి, 4వది మౌర్యుల పూర్వయుగం, 5వది మౌర్య సామ్రాజ్యం, 6వది మౌర్యుల అనంతర యుగం, 7వది గుప్తులు, 8వది గుప్తుల అనంతర యుగం. సో ఇక్కడ వరకైతే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మౌర్యుల పూర్వయుగంలో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయండి. సో వేద సంస్కృతి ఎప్పటి నుంచి అంటే 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు. క్రైస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వరకు. నెక్స్ట్ మౌర్యుల పూర్వయుగం ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వమే 600 వరకు. ఇక మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం మౌర్యుల పూర్వయుగం ఇది 1000 కాదండి, 600 వరకు. క్రీస్తు పూర్వం 600 నుంచి 321 వరకు. మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 321 నుంచి 184 వరకు. మౌర్యుల అనంతర యుగం క్రీస్తు పూర్వం 184 నుండి క్రీస్తు శకం 300 వరకు. నెక్స్ట్ గుప్తులు క్రీస్తు శకం 300 నుండి క్రీస్తు శకమే 556 వరకు. ఇక మౌర్యుల అనంతర యుగం క్రీస్తు శకం 556 నుండి క్రీస్తు శకం 725 వరకు. ఓకేనండి. పీరియడ్ వైజ్ గా చూడండి. నెక్స్ట్ మనం దీనికి 3 భాగాలుగా విభజించాం. అందులో మొదటిది ఏంటి అంటే భారతదేశంలో మొట్టమొదటి రాజ్యం మగధ రాజ్య ఆవిర్భావం. రెండవది విదేశీ దాడుల ఆరంభం. మూడవది మగధ రాజ్యావిర్భావం, రెండవది విదేశీ దాడులు అనేటువంటివి ఇక్కడ ప్రారంభమయ్యాయి. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాం, మగధ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు బింబిసారుడు అనేటువంటి వాడు అని చెప్పాం. నెక్స్ట్ విదేశీ దాడులు ప్రారంభించినటువంటి వాడు సైరస్ అనేటువంటి వాడు. సో మగధ రాజ్యావిర్భావం, విదేశీ దాడులు అనేటువంటివి మనకి ఇక్కడ ఆవిర్భవించడం అనేటువంటిది మనం గమనించాల్సినటువంటిది ప్రధానంగా మౌర్యుల పూర్వయుగ కాలంలో. సో మగధ రాజ్యం అనేటువంటిది ఏర్పడక మునుపు ఇది మగధ రాజ్యం ఏర్పడక మునుపు ఇది ఎలా పనిచేసేది అంటే మగధ మహాజనపదం అనేటువంటి జనపదం ఏర్పడింది. ఓకేనా. సో ఈ మహాజనపదంలో మొత్తం 16 మహాజనపదాలు ఉన్నాయి. వీటిని షోడశ మహాజనపదాలు అని పిలుస్తారు. వాటిలో చాలా అద్భుతమైనటువంటి మహాజనపదం మగధ మహాజనపదం. నెక్స్ట్ విదేశీ దాడులు. సైరస్ విదేశీ దాడులు 2 రకాలు. ఒకటి పర్షియన్ విదేశీ దాడులు లేదా పారసీక దాడులు అంటాం. రెండవది గ్రీకు దాడులు. ఇక దీనిలో మూడవది
మత ఉద్యమాల ఆరంభం. మొత్తం 64 రకాల మత ఉద్యమాలు వచ్చాయి. ఇందులో 4 చాలా ప్రసిద్ధమైనవి. ఒకటి జైన, రెండవది బౌద్ధ, మూడవది అజవిక, నాలుగవది చార్వాక. ఓకేనా? సో ఇవి చాలా ప్రసిద్ధి చెందినటువంటి మత ఉద్యమాలు. వీటన్నిటి గురించి డీటెయిల్స్ మళ్ళీ మనం మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడతో ఈ 2 టాపిక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం కంప్లీట్ చేసుకుంటాం. మళ్ళీ 1 by 1 మళ్ళీ నేను అన్ని చెప్తాను మీకు. సో నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం క్రీస్తు పూర్వం 321. ఓకేనా? ఏర్పాటు చేసిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు అశోకుడు. మౌర్య సామ్రాజ్యంలో చివరి రాజు బృహద్రథుడు అనేటువంటి వాడు. ఓకేనా? మౌర్యుల అనంతరం జరిగినటువంటి పరిస్థితులు. మౌర్యుల అనంతర యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 184 నుండి క్రీస్తు శకం 300 మధ్య కాలంలో జరిగినటువంటి పరిస్థితుల్ని ఫ్రెండ్స్ మనం మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇందులో మౌర్యుల అనంతర యుగ కాలాన్ని భౌగోళిక ఆధారాలను బట్టి, మళ్ళీ చెప్తున్నాను, భౌగోళిక ఆధారాలను బట్టి దీనిని మొత్తం ఎన్ని రకాలుగా విభజించారు అంటే 3 రకాలుగా విభజించారు. ఒకటి ఉత్తర భారతదేశ చరిత్ర. రెండవది దక్కన్ భారతదేశ చరిత్ర. మూడవది దక్షిణ భారతదేశ చరిత్ర. సో ఉత్తర భారతదేశ చరిత్ర, దక్కన్ భారతదేశ చరిత్ర, దక్షిణ భారతదేశ చరిత్ర. ఉత్తర భారతదేశ చరిత్రలో 2 రకాలైనటువంటి రాజ్యాలు పరిపాలించాయి. 2 రకాల రాజ్యాలు. ఒకటి స్వదేశీ రాజ్యాలు, రెండవది విదేశీ రాజ్యాలు. స్వదేశీ రాజ్యాలు, విదేశీ రాజ్యాలని 2 రకాల రాజ్యాలు పరిపాలించే మౌర్యుల అనంతర యుగంలో ఉత్తర భారతదేశాన్ని. స్వదేశీ రాజ్యాలు 2. ఒకటి శుంగులు, రెండవది కణ్వులు. విదేశీ రాజ్యాలు 4. ఇందులో ఇండో గ్రీకులు, రెండవది శకులు, పార్థియన్లు, అలాగే కుషాణులు. మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడదాం. కుషాణులు. దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? శాతవాహనులు. దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? దక్షిణ భారతదేశాన్ని చోళులు, పాండ్యులు, చేరవంశం ఎక్కడ పరిపాలిస్తా ఉంది? కేరళ రాష్ట్రాన్ని. పాండ్యులు దక్షిణ తమిళనాడు, చోళులు ఉత్తర తమిళనాడు. సో ఈ 2 ప్రాంతాలని 2 రకాలైనటువంటి రాజ్యాలు పరిపాలిస్తా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మనం మౌర్యుల అనంతరం ఉన్నటువంటి ముఖ చిత్రంగా మనం గమనించాలి. మౌర్యుల అనంతర యుగం ఎప్పటి నుంచి? క్రీస్తు పూర్వం 184 నుండి క్రీస్తు శకం 300 వరకు. మౌర్యుల అనంతర యుగంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు 2 రకాలు. ఒకటి స్వదేశీ రాజ్యాలు, రెండవది విదేశీ రాజ్యాలు.
నెక్స్ట్ స్వదేశీ రాజ్యాల్లో మొదటిది ఏది? శుంగులు. రెండవది ఏది? ఖడ్ములు. ఓకేనా? శుంగ రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు. ఓకేనా? పుష్యమిత్ర శుంగుడు అనేటువంటి ఆయన శుంగ రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరిని ఓడించి స్థాపించాడు? మౌర్య సామ్రాజ్య చివరి రాజైన బృహద్రథుడు అనేటువంటి ఆయన ఓడించి ఈయన స్థాపించడం జరిగింది. ఓకేనా? కణ్వరాజ్యం. శుంగుల అనంతరం కణ్వరాజ్యాన్ని స్థాపించిన వాడు వాసుదేవ కణ్వుడు. ఇవి రెండు స్వదేశీ రాజ్యాలు. ఇవి రెండు ఎక్కడ పరిపాలిస్తా ఉన్నాయి? బీహార్, బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్. ఈ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజ్యాలు రెండు శుంగులు మరియు కణ్వులు. నెక్స్ట్ విదేశీ రాజ్యాల్లో ఇండో గ్రీకులు అనేటువంటి వాళ్ళు పంజాబ్ ప్రాంతం, గుజరాత్ ప్రాంతంలో ఉంటారు. షకులు అనేటువంటి వాళ్ళు మధ్యప్రదేశ్ లో ఉంటారు. కుషాణులు అనేటువంటి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ ని, అందులో పెషావర్ అనేటువంటి ప్రాంతాన్ని ప్రధానంగా కేంద్రీకృతం చేసుకుని పరిపాలిస్తూ ఉంటారు. నెక్స్ట్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు శాతవాహనులు. వీళ్ళు క్రీస్తు పూర్వం 200లో ప్రారంభిస్తారు. క్రీస్తు శకం 250 వరకు ఉంటారు. ఓకేనా? సో వీళ్ళు సుమారుగా 450 సంవత్సరాలు పరిపాలించారు శాతవాహనులు. 4 రాష్ట్రాలను పరిపాలించారు. 5 రాష్ట్రాలను పరిపాలించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో అలాగే మనకి కొన్ని ఆధారాలు కూడా గుజరాత్ కు సంబంధించి కనబడుతూ ఉంటాయి. సో అలాగా శాతవాహనులు అనేటువంటి వాడు 5 రాష్ట్రాలను పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ దక్షిణ భారతదేశ చరిత్రలో మనం గమనిస్తే 3 ప్రధానమైనటువంటి రాజ్యాలు ఉంటాయి. అందులో తమిళనాడు ప్రాంతాన్ని 2 రకాలైనటువంటి రాజ్యాలు పరిపాలించాయి. చోళులు ఉత్తర తమిళనాడు, నెక్స్ట్ పాండ్యులు దక్షిణ తమిళనాడు, అలాగే చేర వంశాన్ని పరిపాలించేటువంటి వాడు కేరళ వంశం. ఓకేనా? సో ఇవి మనం గమనించాల్సినటువంటి విషయాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ మౌర్యుల అనంతరం జరిగినటువంటి పరిస్థితులు మనం గమనిస్తే, మౌర్యుల అనంతరం భారతదేశంలో ఓ గొప్ప సామ్రాజ్యం ఏర్పడింది. అదేంటి అంటే గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యం ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే క్రీస్తు శకం 300. ఇది ఎప్పుడు ఎండ్ అయిందంటే క్రీస్తు శకం 556లో. గుప్త సామ్రాజ్యాన్ని ప్రారంభించినటువంటి వాడు శ్రీగుప్తుడు అనేటువంటి ఆయన. గుప్త సామ్రాజ్యంలో గొప్పవాడు సముద్రగుప్తుడు అనేటువంటి ఆయన. గుప్త సామ్రాజ్యంలో చివరి వాడేవాడు అంటే విష్ణుగుప్తుడు అనేటువంటి ఆయన. ఓకేనా? పరిపాలన పరంగా ఇతనితో అది అంతమైపోతుంది. నెక్స్ట్ గుప్తుల కాలానికి సంబంధించిన విషయాలు మళ్ళీ మనం మాట్లాడదాం. నెక్స్ట్ గుప్త సామ్రాజ్య అనంతరం గుప్తుల అనంతర యుగం. గుప్తుల అనంతర యుగం క్రీస్తు శకం 556 నుండి క్రీస్తు శకమే 725 వరకు ఉంటుంది. ఓకేనా? గుప్తుల అనంతర యుగం 2 రకాలైనటువంటి భారతదేశ చరిత్రలు ఉంటాయి. ఒకటి ఉత్తర భారతదేశ చరిత్ర, రెండవది దక్షిణ భారతదేశ చరిత్ర. ఉత్తర భారతదేశ చరిత్రలో ప్రధానంగా మనం గమనిస్తే గుప్తుల అనంతర యుగంలో 4 రకాలైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఒకటి పుష్యభూతి అనేటువంటి రాజ్యం, రెండవది మౌఖరి అనేటువంటి రాజ్యం, మూడవది మైత్రేక అనేటువంటి రాజ్యం, 4వది గౌడ అనేటువంటి రాజ్యం. ఇక దక్షిణ భారతదేశంలో ఈ సమయంలో కర్ణాటక రాష్ట్రంలో పరిపాలించేటువంటి వాడు, కర్ణాటక రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరు అంటే పశ్చిమ చాళుక్యులు. ఇదే సమయంలో తమిళనాడులో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు పల్లవులు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర మీద ఒక అనలిటికల్ అప్రోచ్. దీని కంటిన్యూషన్ లో మధ్యయుగ కాలం నాటి సామ్రాజ్యాల గురించి మళ్ళీ